సంక్రాంతికి కీడొచ్చిందట. పండగ ముందు పుకారు షికారు. ఒక్కటడుకు ఉంటే కీడు తప్పదంటూ ప్రచారం. ఇద్దరున్నోళ్ళ డబ్బులతో గాజులు కొనుక్కోవాలంట. గాజులు ధరించి సోషల్ మీడియాలో ఫోటోలు ట్రాష్ అంటూ కొట్టిపారేస్తున్న విద్యావంతులు. ప్రతి ఏటా ఇదే తంతు. ఈసారి ఇలా డిజిటల్ యుగంలోనూ ఆగని మూఢాచారాలంట. ఆడవాళ్ళు మర్చిపోతండి, ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడుతో వచ్చిందట. అందుకని ఒక్క కొడుకు ఉన్న ఆడవారు ఇద్దరు కొడుకులు ఉన్న ఆడవారి దగ్గర మనీ తీసుకొని ఇంకో ఒక్క కొడుకు ఉన్న ఆడవారితో గాజులు వేయించుకోవాలంట. సో గతంలో చూసిండే బావబామర్దులకు అదేదో బనీన్లు పెట్టేది, తర్వాత టవాళ్ళు పెట్టేది, తర్వాత లేడీస్కి ఏదో సందర్భంలో చీరలు పెట్టేది, పుట్టింటోళ్ళు అది పెట్టాలి, తర్వాత గాజులు పెట్టాలి, లేకపోతే బంగారు పెట్టాలి. ఆ మధ్య అప్పట్లో ఇప్పుడు బావలను ఇంటికి పిలిపించి పెద్ద పెద్ద ఫుల్ బాటిల్ ఇచ్చినటువంటి కూడా కరీంనగర్లో, తర్వాత ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి చూసిండే. ఈసారి కూడా మరి సంక్రాంతికి కీడొచ్చిందంట. ఒక కొడుకు ఉన్న ఆడోళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న ఆడోళ్ళతోటి డబ్బులు తీసుకొని మళ్ళీ ఒక్క కొడుకు ఉన్న ఆడోళ్ళ దగ్గర గాజులు వేయించుకోవాలంట. సో ఇదంతా ఓ ట్రెండ్. సో ప్రతి ఇయర్ ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఈసారి ఇది అంటే ఇది మూఢనమ్మకం అని కొట్టిపరేస్తూ జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడు వచ్చింది. అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులు ఉన్న మహిళల నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బుతో 5 రకాల గాజులు కొనుక్కొని ధరించాలి. ఇది సంక్రాంతి పండుగలపై పూర్తి చేయాలి, లేకుంటే కీడు తప్పదు అంటూ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతుంది. దీంతో విషం చెవిన పడ్డ ఒక్క కొడుకు కలిగిన మహిళలంతా ఇద్దరున్న తమ బంధువులు ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకొని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారంట. సో మిత్రులారా, సో ఇవన్నీ కూడా కీడొచ్చింది, తర్వాత ఒక్క కొడుకున్న వాళ్ళు ఇంకో దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఇదంతా పెద్ద నమ్మకమైనది ఏం కాదు. జస్ట్ నమ్మకాలను క్రిటిసైజ్ చేయడం కాదు, నమ్మకాలని అవహేళన చేయడం కాదు. కానీ సో నిజంగా మీకు ఆ బంధుత్వ రిలేషన్స్ కావాలనుకుంటే అట్లా రిలేషన్ మెయింటైన్ చేయండి అంతే. కానీ అదేదో జరుగుతుందని చెప్పేసి ఓవర్ నుంచి డబ్బులు తీసుకొని, లేకపోతే ఒక్క కొడుకు ఉన్నాడనో 2 కొడుకులు ఉన్నారనో చెప్పేసి ఈ పండుగ కీడొచ్చిందని అట్లాంటివి అయితే ఇది ఏంటంటే లిటరల్లీ ఏంటంటే మూఢనమ్మకం అని చెప్పాలి. అది సోషల్ మీడియాలో ఏదో ట్రోల్ ఎవడో రాసి పంపిస్తే దాన్ని ట్రోల్ చేయడం వెరీ కామన్ అయిపోయింది సోషల్ మీడియాలో. సోషల్ మీడియా ట్రోల్స్ని నమ్మకండి. అంటే జాతకాలను జ్యోతిషాన్ని నమ్ముతారనేది మీ విల్లింగ్, తర్వాత ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ నమ్మకాలను క్రిటిసైజ్ చేయడం కాదు. కానీ ఇట్లాంటి మూఢనమ్మకాలు మాత్రం పాటించకండి. కాకపోతే ఇవి బంధాలను పెనవేస్తాయి. ఎందుకంటే ఆ గాజులు షేరింగ్ చేసుకోవడం వల్ల, తర్వాత ఓరితో మాట్లాడడం వల్ల, మీరు మాకు ఇవ్వండి మేము మీకు ఇస్తామని అట్లాంటి వల్ల బంధాలు బలమైతమేమో. కానీ ఇవి ఇట్లా మూఢనమ్మకాల మీద చేసేటివి మాత్రం మూఢనమ్మకాలే అని చెప్పాలి.